మరోవైపు కమిషన్ రద్దు చేయాలంటూ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్. అయితే ఆయన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద అదర్ స్టోరీ. దశాబ్దాల తర్వాత ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రస్తుతం ఈ పోటీ అనివార్యమైన పరిస్థితి. దీనిపైనే ఇన్పుట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. ఎస్ వెంకటేష్, సో సురేష్ వర్సెస్ ఓం బిర్లా, సో ఏం జరగబోతోంది? ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే అని చెప్తున్నారు, కానీ ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు. డిప్యూటీ స్పీకర్ విషయంలో తలెత్తిన విభేదమే దీనికి కారణం అనుకోవచ్చా? ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. స్పీకర్ పదవిపైన ఏకాభిప్రాయ సాధన విఫలమైంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు పోటీ అనివార్యమైంది. ఉదయం 11 గంటలకు లోక్సభలో స్పీకర్ పైన ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే ఎన్డీఏకు లోక్సభలో స్పష్టమైనటువంటి బలం ఉంది. 293 మంది ఎంపీల బలం ఉంది. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు ప్రకటించింది. దాంతో అభ్యర్థి ఎన్డీఏ బలం 297కు చేరినటువంటి పరిస్థితి. సో చాలా కంఫర్టబుల్గా ఓం బిర్లా స్పీకర్గా మరోసారి ఎన్నిక కాబోతున్నారు. అయితే ఈసారి తమకు డిప్యూటీ స్పీకర్ కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. కానీ దానికి ఇచ్చేందుకు బీజేపీ ససేమీర్ అనడంతో ఈరోజు పోటీ అనివార్యంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తడానికి ప్రధానమైనటువంటి కారణం లోక్సభలో బీజేపీకి మెజార్టీ లేదు. కేవలం 240 ఎంపీల బలం మాత్రమే ఉంది. మిత్రపక్షాల బలం ఆధారంగానే ఈ ప్రభుత్వం మనుగడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ మాత్రం కూడా అవకాశం ఇచ్చినప్పటికీ డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇస్తే అది రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మనుగడకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది అనే విషయాన్ని బీజేపీ అధిష్టానం గ్రహించింది. సో ఆ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే పరిస్థితి లేదని బీజేపీ సంకేతం పంపింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున 8 సార్లు ఎంపీగా గెలిచినటువంటి కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ పోటీలోకి దిగారు. సో పోటీ అనేది నామమాత్రమే అయినప్పటికీ ఒక సింబాలిక్గా ఒక ఫైట్ను చూపించబోతున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి లోక్సభ సమావేశాలు ఉండబోతున్నాయి. ఒక యుద్ధం లాంటి వాతావరణం మనకు లోక్సభలో కనిపించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రెట్టించిన ఉత్సాహంతో కనబడుతుంది. లోక్సభలో విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని అపాయింట్ చేస్తూ ఇప్పటికే ప్రతిపక్ష నేతగా తమ పార్టీ నేతగా అపాయింట్ చేస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో సో రాహుల్ గాంధీ విపక్ష నేతగా వ్యవహరించబోతున్నారు. సో తొలిసారిగా రాహుల్ గాంధీ ఫ్రంట్లో ఉండి బ్యాటిల్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఈ మొత్తం 18వ లోక్సభ అంతా కూడా ఒక బ్యాటిల్ నడిచేటువంటి అవకాశం కనబడుతుంది. సో బీజేపీకి కూడా సరైనటువంటి బలం లేని నేపథ్యంలో మిత్రపక్షాలందరినీ కూడా కలుపుకొని పోవాలనేటువంటి ధోరణితో ఉంది. ఆ నేపథ్యంలోనూ బీజేపీ అగ్రనేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. బీజేపీ కోరినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర దేశ ప్రయోజనాల పరిరక్షణలో భాగంగానే తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి స్పీకర్ అభ్యర్థి కనుక ఎవరైనా ఉంటే తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కాంగ్రెస్ టీడీపీ మధ్య ఒక లాలూచి రాజకీయం నడుస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మద్దతు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇటు మిత్రపక్షాల సహకారంతో ఈరోజు లోక్సభ స్పీకర్గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక కావడం అనేది లాంఛనంగానే మారబోతోంది.